దేశంలోనూ రాష్ట్రంలోనూ రోజు రోజుకి మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒకటి మరవక ముందే మరొకటి జరుగుతోంది. పసి కూనలపై పైశాచిక దాడులు కొనసాగుతున్నాయి. సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఇంకా అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మనిషిలో మానవత్వం నశించి మృగాలుగా మారుతున్నారు. కఠిన చట్టాలు ఉన్నా బాలికలపై కనికరం లేదు కామాంధులకు. హోంమంత్రి అనిత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఇంకా దురాఘాతాలు ఆగటం లేదు. అసలు లోపం ఎక్కడుంది? మైనర్లని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అత్యాచారం చేసి హత్య చేస్తున్న ముఠాలకు చెక్ పెట్టేదెలా? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ చూద్దాం. ఏపీలో రోజుకో బాలికల అత్యాచార సంఘటనలు బయటపడుతున్నాయి. ఒకటి మరవక ముందే మరొకటి జరుగుతుండటంతో తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమవుతోంది. కిరాణా కొట్టుకు వెళ్లిన చిన్నారి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. స్కూల్కి వెళ్లిన బాలిక క్షేమంగా ఇంటికి చేరుతుందో లేదో అనే భయం ఇప్పుడు ఏపీలో బాలికల తల్లిదండ్రులను తొలిచివేస్తుంది. ఇటీవల గుంటూరు జిల్లాలో 8వ తరగతి చదువుతున్న చిన్నారికి కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడి ఆపై బాలికను హత్య చేశాడు ఓ కామాంధుడు. రాష్ట్రంలో నూతనంగా వచ్చిన ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని, షాక్ ట్రీట్మెంట్ ఇస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రోజే స్కూల్కి వెళ్లిన చిన్నారిపై అమానుషంగా దాడి జరిగింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన బాలికపై నాగరాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి ఆపై బాలికను హత్య చేశాడు. అభం శుభం తెలియని చిన్నారులపై మానవ మృగాల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విజయనగరం జిల్లాలో ఉయ్యాలలో ఉన్న 6 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చేసింది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైన సంఘటన కలిచివేస్తుంది. నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడుండడం ఇంకింత ఆందోళన కలిగిస్తోంది. మైనర్లో ఈ వింత పోకడలపై సర్వత్రా ఆశ్చర్యం కలుగుతోంది. ఈ నేపథ్యంలో బాలికపై జరుగుతున్న ఘటనలపై తాజాగా హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కామాంధులకు కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ మైనర్ బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలెన్ని కఠిన చట్టాలను అమల్లోకి తెస్తున్నా వారికి రక్షణ లేకుండా పోతుంది. ముక్కుపచ్చలారని శిశువులపై సైతం అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నిందితులపై గ్యాంగ్ రేప్, మర్డర్, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. అయితే వాటిపై కామాంధులకు అవగాహన ఉండడం లేదు. ఈ చట్టాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. నిందితుల్లో చాలా మందికి తాము చేస్తున్న నేరాలకు కఠిన చట్టాలున్నట్లు తెలియకపోవడం, మద్యం మత్తులో ఉండడం లాంటి కారణాల వలన ఈ దురాగతాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కఠిన చట్టాలున్నా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వీటికి ముగింపు పలికేదెప్పుడనేది కాలమే నిర్ణయించాలి.